హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు షేర్ నాలెడ్జ్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. ఈరోజు ఈశాన్య రాష్ట్రాల కోసం రిపీటెడ్గా అడిగే ప్రీవియస్ ఎగ్జామ్స్ బిట్స్, అలాగే ఈశాన్య రాష్ట్రాలు ఎన్ని క్లుప్తంగా వివరంగా తెలుసుకుందాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. మొత్తం ఈశాన్య రాష్ట్రాలు 8. భారతదేశం యొక్క ఈశాన్య భాగంలో మొత్తం 8 రాష్ట్రాలు ఉన్నాయి. వీటిని మనం 2 భాగాలుగా గుర్తుంచుకోవాలి. ఒకటి 7 సిస్టర్స్, 7 సోదరీమణులు. ఇవి ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర మరియు మేఘాలయ. వీటిని మనం 7 సిస్టర్స్, 7 సోదరీమణులుగా పిలుస్తారు. ఒక సోదరుడు, 1 బ్రదర్ను సిక్కింను ఒక సోదరుడుగా పిలుస్తారు. ఈ 7 సోదరీమణులకు ఒక్కగానొక్క తమ్ముడుగా సిక్కింను పిలుస్తారు. 7+1 8 రాష్ట్రాలను ఈశాన్య ప్రాంత రాష్ట్రాలు అని పిలుస్తారు. వైశాల్యంలో ఈ 8 రాష్ట్రాల్లో అతి పెద్దది ఏది అంటే అరుణాచల్ ప్రదేశ్. అలాగే 2వ స్థానంలో అస్సాం. అతి చిన్నది ఏది అంటే సిక్కిం. అలాగే జనాభా పరంగా అతి పెద్దది ఏది అంటే అస్సాం. అతి చిన్న రాష్ట్రం సిక్కిం. జనాభా పరంగా, విస్తీర్ణం పరంగా అతి చిన్న రాష్ట్రం ఏది అంటే సిక్కిం. 7 సిస్టర్లో అతి చిన్న రాష్ట్రం ఏది అంటే త్రిపుర. నెక్స్ట్ క్వశ్చన్, 2026లో అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం సరిహద్దు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధికి విస్తరించిన పథకం. ఆన్సర్ ఏ, వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్. నెక్స్ట్ 2026 జనవరిలో వార్తల్లో నిలిచిన మిషన్ ఫామ్ ఆయిల్ కింద ఏ ఈశాన్య రాష్ట్రంలో అతిపెద్ద ప్రాసెసింగ్ ప్లాంట్ ప్రారంభమైంది? ఆన్సర్ డి, అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ భారతదేశంలో ఫ్లోటింగ్ నేషనల్ పార్క్లో ఉన్న ఏకైక సరస్సు ఏది? అందులో కనిపించే అంతరించిపోతున్న జంతువు ఏది? ఏకైక సరస్సు లోక్ తక్ సరస్సు. ఇది మణిపూర్లో ఉంది. ఇందులో అంతరించిపోతున్న జంతువు ఏది అంటే సంగాయ్ జింక. సంగాయ్ జింక అనేది మణిపూర్ రాష్ట్ర అధికారిక జంతువు. నెక్స్ట్ భారతదేశ ప్రధాన భూభాగాన్ని ఈశాన్య రాష్ట్రాలతో కలిపే ఇరుకైన భూభాగం పేరు? ఆన్సర్ డి, సిలిగురి కారిడార్. దీన్నే చికెన్ నెక్ అని పిలుస్తారు. సిలిగురి కారిడార్, దీన్ని చికెన్ నెక్ అని పిలుస్తారు. ఇది భారతదేశం భౌగోళిక పటంలో అత్యంత కీలకమైన మరియు సున్నితమైన ప్రాంతం. ఇది ఈశాన్య భారతదేశంలోని 8 రాష్ట్రాలను 7 సిస్టర్స్ ప్లస్ సిక్కిం మిగిలిన భారతదేశంతో కలిపే ఏకైక భూమార్గం. మనం పటంలో గమనించినట్లయితే సిలిగురి కారిడార్ను ఈ రెడ్ గేట్లో చూడవచ్చు. ఇది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సిలిగురి నగరం చుట్టూ ఉన్న ఇరుకైన భూభాగం. సిలిగురి నగరం ఏ ఈశాన్య రాష్ట్రంలో ఉంది అంటే పశ్చిమ బెంగాల్. దీని యొక్క విస్తీర్ణం 60 కిలోమీటర్లు కాగా వెడల్పు అత్యంత ఇరుకైన చోట కేవలం 20 నుంచి 22 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం కింద చైనా సరిహద్దులో ఉన్న ఏ గ్రామాన్ని భారతదేశపు మొదటి గ్రామంగా అభివృద్ధి చేస్తున్నారు? ఆన్సర్ ఏ, అరుణాచల్ ప్రదేశ్లోని కిబుతు గ్రామాన్ని. వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అనేది భారత ఉత్తర సరిహద్దుల్లో ఉన్న గ్రామాలను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక ప్రతిష్టాత్మక పథకం. ఈ పథకం కింద 4 రాష్ట్రాలు మరియు 1 కేంద్రపాలిత ప్రాంతంలోని సరిహద్దు గ్రామాలను ఎంపిక చేశారు. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ మరియు లడక్. ఇందులో ఈశాన్య రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్ మరియు సిక్కిం. నెక్స్ట్ ఇటీవల GI ట్యాగ్ పొందిన బేకో రైస్ ఏ రాష్ట్రానిది? ఆన్సర్ ఏ, అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ సిక్కిం ఏ సంవత్సరంలో ఈశాన్య మండలి నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్లో 8వ సభ్యునిగా చేరింది? ఏ సంవత్సరంలో అంటే 2002. నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ యాక్ట్ అనేది 1971 ప్రకారం ఏర్పడిన ఈ మండలిలో మొదట 7 రాష్ట్రాలే ఉండేవి. 2002వ సంవత్సరంలో కొన్ని సవరణల ద్వారా సిక్కింను చేర్చారు. నెక్స్ట్ బ్రహ్మపుత్ర నది యూటర్న్ తీసుకొని భారతదేశంలోకి ఏ శిఖరం వద్ద ప్రవేశిస్తుంది? ఆన్సర్ డి, నాంచా బర్వా. టిబెట్లో తాంగ్స్పో అని పిలువబడే ఈ నది అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లోని నాంచా బర్వా పర్వతం వద్ద లోతైన గార్జ్లను ఏర్పరుస్తూ భారత్లోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ యూటర్న్ అనేది తీసుకుంటుంది. నెక్స్ట్ బరాక్ నది ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది? ఆన్సర్ ఏ, బి, సి, డి 4 కరెక్టే. మణిపూర్, నాగాలాండ్, మిజోరాం మరియు అస్సోం ఈ 4 రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. తర్వాత ఇది బంగ్లాదేశ్లోకి ప్రవేశిస్తుంది. నెక్స్ట్ క్రింద పేర్కొన్న కొండలను పడమట నుండి తూర్పుకు సరైన క్రమంలో అమర్చండి. ఆన్సర్ ఏ కరెక్ట్. గారో, కాశీ, జైంతియా మరియు మికిల్. నెక్స్ట్ అపతాని తెగ ప్రజలు ఏ రాష్ట్రంలో నివసిస్తారు? వీరు తమ ముక్కులను నోస్ ప్లగ్స్ పెట్టుకోవడానికి ప్రసిద్ధి.
ఆన్సర్ సి అరుణాచల్ ప్రదేశ్లో అపతాని తెగ ప్రజలు నివసిస్తారు. నెక్స్ట్ ఈశాన్య రాష్ట్రాల్లోని ఏ రాష్ట్రంలో మాతృస్వామ్య వ్యవస్థ అమల్లో ఉంది? అంటే ఆస్తి హక్కు తల్లి నుండి కుమార్తెకు వస్తుంది. ఆన్సర్ డి మేఘాలయ రాష్ట్రం. ముఖ్యంగా కాశీ మరియు గారో తెగల్లో ఈ సాంప్రదాయం అనేది ఉంది. నెక్స్ట్ అంబుబాచి మేళాను తూర్పు కుంభమేళా అని పిలుస్తారు. ఇది ఏ దేవాలయంలో జరుగుతుంది? ఆన్సర్ డి కామాఖ్య దేవాలయం. కామాఖ్య దేవాలయం ఎక్కడ ఉంది అంటే అస్సాం రాష్ట్రంలో. నెక్స్ట్ రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ కింద స్వయం ప్రతిపత్తి కలిగిన కౌన్సిల్ ఏ ఈశాన్య రాష్ట్రాలకు వర్తిస్తాయి? ఆన్సర్ ఏ బి సి డి అస్సాం, మేఘాలయ, త్రిపుర మరియు మిజోరాం. ఏటిఎంఎం అని గుర్తుపెట్టుకోండి. ఏ అంటే అస్సాం, టి అంటే త్రిపుర, ఎం అంటే మేఘాలయ మరియు ఎం అంటే మిజోరాం. నెక్స్ట్ ఆర్టికల్ 371 ప్రకారం ఏ రాష్ట్రానికి ప్రత్యేక రక్షణలు కల్పించబడ్డాయి? ఆన్సర్ ఏ నాగాలాండ్. నెక్స్ట్ ఇన్నర్ లైన్ పర్మిట్ ప్రస్తుతం ఏ రాష్ట్రాల్లో అమల్లో ఉంది? ఆన్సర్ ఏ బి సి డి అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరం మరియు మణిపూర్. ఈ 4 రాష్ట్రాలలో ఇన్నర్ లైన్ పర్మిట్ అనేది అమల్లో ఉంది. ఇన్నర్ లైన్ పర్మిట్ అనేది భారత ప్రభుత్వం జారీ చేసే ఒక అధికారిక ప్రయాణ పత్రం. భారతీయ పౌరులు దేశంలోని కొన్ని ప్రత్యేక రక్షిత ప్రాంతాల్లోకి, ప్రధానంగా ఈశాన్య రాష్ట్రాల్లోకి ప్రవేశించడానికి ఇది తప్పనిసరి. ఈ విధానం అనేది బ్రిటిష్ కాలం 1873 నుంచి, బెంగాల్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రెగ్యులేషన్ అనేది 1873 నుండి కొనసాగుతుంది. స్థానిక గిరిజన తెగల సంస్కృతిని, సాంప్రదాయాలను కాపాడడం మరియు బయట వ్యక్తులు అక్కడ స్థిరపడకుండా నియంత్రించడం దీని ప్రధాన ఉద్దేశం. నెక్స్ట్ చెరావ్ లేదా బాంబూ డ్యాన్స్ ఏ రాష్ట్ర జానపద నృత్యం? ఆన్సర్ సి మిజోరాం. నెక్స్ట్ భారతదేశం నుండి 2024లో యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేరిన మొయిదామ్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆన్సర్ ఏ అస్సాం. నెక్స్ట్ పుమ్డిస్ అని పిలువబడే తేలియాడ ద్వీపాలు ఏ సరస్సులో కనిపిస్తాయి? ఆన్సర్ డి లోక్తక్ సరస్సు. ఇది ఎక్కడ ఉంది అంటే మణిపూర్ రాష్ట్రంలో లోక్తక్ సరస్సు అనేది ఉంది. నెక్స్ట్ 3 వైపుల అంతర్జాతీయ సరిహద్దు బంగ్లాదేశ్తో అంతర్జాతీయ సరిహద్దు కలిగిన భారతీయ రాష్ట్రం ఏది? ఆన్సర్ సి త్రిపుర. నెక్స్ట్ ఈశాన్య రాష్ట్రాలలో 2025లో 100% విద్యుదీకరణ పూర్తి చేసుకున్న ఏకైక పర్వత ప్రాంత రాష్ట్రం ఏది? ఆన్సర్ ఏ సిక్కిం. నెక్స్ట్ 7 సిస్టర్స్లో భాగం కాని రాష్ట్రం ఏది? 7 సోదరీమణులలో భాగం కాని రాష్ట్రం ఏది అంటే సిక్కిం. భారతదేశ ఈశాన్య ప్రాంతం నార్త్ ఈస్టర్న్ రీజన్లో మొత్తం 8 రాష్ట్రాలను కలిగి ఉంటుంది. ఈ ప్రాంతంలో 7 సోదరి రాష్ట్రాలు మరియు 1 సోదర రాష్ట్రం ఉన్నాయి. 7 సిస్టర్స్ అంటే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర. సిక్కిం ఇందులో భాగం కాదు, కానీ ఈశాన్య మండలిలో భాగం. ఏకైక సోదరుడు ఎవరు అంటే సిక్కింను ఏకైక సోదరుడు అని పిలుస్తారు. అతి పెద్ద ఈశాన్య రాష్ట్రం ఏదంటే అస్సాం. మనము ఈ ఈశాన్య రాష్ట్రాలను గుర్తుంచుకోవడానికి చిన్న కోడ్ ఏటీఎం ఆనా మమ్మీ. అంటే ఏ అంటే అరుణాచల్ ప్రదేశ్, టి అంటే త్రిపుర, ఎం అంటే మేఘాలయ, ఏ అంటే అస్సాం, ఎన్ అంటే నాగాలాండ్, మళ్ళీ ఏ అంటే అరుణాచల్ ప్రదేశ్, ఎం అంటే మణిపూర్, ఎంఐ అంటే మిజోరాం, ఎస్ అంటే సిక్కిం. వీటికి తోడుగా సోదర రాష్ట్రంగా సిక్కింని గుర్తుంచుకోవాలి. లేదంటే అరుణ అస్సాం వెళ్ళి మేఘాలయ చాటున నాగమణిని చూసి మురిసి త్రిపుర సిక్కింకి వెళ్ళింది అనేది కోడ్గా గుర్తుంచుకోండి. అరుణ అంటే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం అంటే అస్సాం, వెళ్ళి అంటే మేఘాల చాటున, మేఘాల అంటే మేఘాలయ, చాటున అనేది ప్రాస, నాగమణిని అంటే నాగా అంటే నాగాలాండ్, మణి అంటే మణిపూర్, చూసి మురిసిలో మిజోరాన్ని గుర్తుంచుకోండి. అలాగే త్రిపుర సిక్కింకు వెళ్ళింది. ఈ ఒక్క వాక్యంతో 8 రాష్ట్రాలను గుర్తుంచుకోవచ్చు. ఇందులో 3 ఎంలు వస్తాయి వరుసగా. 3 ఎంలు అంటే మేఘాలయ, మణిపూర్, మిజోరాం. అలాగే 2 ఏలు అరుణాచల్ ప్రదేశ్ మరియు అస్సాం. ఎన్టీఎస్ నాగాలాండ్, త్రిపుర, సిక్కిం. ఇలా కూడా గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ భారతదేశ ఆభరణం అని ఏ ఈశాన్య రాష్ట్రాన్ని పిలుస్తారు? ఆన్సర్ సి మణిపూర్. నెక్స్ట్ హార్నబిల్ పండుగ ఏ ఈశాన్య రాష్ట్రాలలో ప్రసిద్ధి? ఆన్సర్ నాగాలాండ్. నెక్స్ట్ సిక్కిం అధికారికంగా 8వ సభ్య రాష్ట్రంగా ఈశాన్య మండలిలో ఏ సంవత్సరంలో చేరింది? ఆన్సర్ సి 2002. నెక్స్ట్ 3 దేశాలతో నేపాల్, భూటాన్, చైనా, ఈ 3 దేశాలతో సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రం
ఆన్సర్ డి సిక్కిం. ఇక్కడ మనం ఇమేజ్లో గమనించినట్లయితే సిక్కిం సరిహద్దు వివరాలు: పశ్చిమాన నేపాల్ దేశం, తూర్పున భూటాన్ దేశం, అలాగే ఉత్తరాన చైనా దేశంతో, అలాగే దక్షిణాన పశ్చిమ బెంగాల్, భారతీయ రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్తో సిక్కిం అనేది సరిహద్దును పంచుకుంటుంది. నెక్స్ట్ అస్సాం రాష్ట్రంలో జరుపుకునే అతిపెద్ద వ్యవసాయ పండగ ఆన్సర్ ఏ బిహు పండుగ. హార్న్బిల్ ఫెస్టివల్ అనేది నాగాలాండ్లో ప్రతి ఏటా డిసెంబర్ 1 నుంచి 10 వరకు జరుగుతుంది. దీనినే ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్ అని పిలుస్తారు. అలాగే బిహు అనేది అస్సాం రాష్ట్రంలో జరుపుకునే అతి పెద్ద వ్యవసాయ పండగ. చప్చాట్కుట్ అనేది మిజోరాం రాష్ట్రం యొక్క ముఖ్యమైన పండగ. అలాగే లోసార్ అనేది అరుణాచల్ ప్రదేశ్లో జరుపుకునే టిబెటన్ల నూతన సంవత్సర పండుగను లోసార్ అని పిలుస్తారు, వెరీ ఇంపార్టెంట్. అలాగే శాస్త్రీయ అనేది అస్సాంకు చెందిన శాస్త్రీయ నృత్యం. కచ్చి పూజ అనేది త్రిపులలో 14 మంది దేవతలను పూజించే ప్రసిద్ధ పండగ. ఎగ్జామ్ పాయింట్లో కచ్చి పూజలో ఎంతమందిని పూజిస్తారు అని అడగవచ్చు. 14 మంది దేవతలను పూజిస్తారు. నెక్స్ట్ భారతదేశంలో టీ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న ఈశాన్య రాష్ట్రం ఆన్సర్ బి అస్సాం. నెక్స్ట్ స్కాట్లాండ్ ఆఫ్ ది ఈస్ట్ అని ఏ ఈశాన్య రాష్ట్ర రాజధానిని అంటారు? షిల్లాంగ్. ఆన్సర్ ఏ షిల్లాంగ్. స్కాట్లాండ్ ఆఫ్ ద ఈస్ట్ అని మేఘాలయ రాజధాని అయిన షిల్లాంగ్ను అంటారు. భారతదేశపు మొదటి 100% సేంద్రియ రాష్ట్రం ఆన్సర్ డి సిక్కిం. నెక్స్ట్ ఈశాన్య రాష్ట్రాలకు ప్రవేశ ద్వారం గేట్వే అని దేన్ని అంటారు? ఆన్సర్ ఏ అస్సాంలోని గువాహటిని అంటారు. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న అతిపెద్ద బయోస్పియర్ రిజర్వ్ ఆన్సర్ బి నమ్దపా నేషనల్ పార్క్. నేషనల్ పార్క్ అనేది ఒంటుకొమ్ము ఖడ్గ మృగాలకు నిలయం. నమ్దపా నేషనల్ పార్క్ అనేది అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న అతిపెద్ద బయోస్పియర్ రిజర్వ్. అలాగే ఒరంగా నేషనల్ పార్క్ అనేది దీన్ని మినీ కజిరంగా అని పిలుస్తారు. శీతల ఎడారి సిక్కింలో ఉన్న ఎత్తైన పర్వత ప్రాంతాలను శీతల ఎడారిగా పరిగణిస్తారు. నెక్స్ట్ మొదటి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ పేరు ఆన్సర్ డి పాక్యాంగ్ విమానాశ్రయం. ఇది ఏ ఈశాన్య రాష్ట్రంలో ఉంది అంటే సిక్కింలోని ఉంది. నెక్స్ట్ ఈశాన్య రాష్ట్రాల్లో అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రం ఆన్సర్ ఏ మిజోరాం. అత్యల్ప అక్షరాస్యత గల రాష్ట్రం ఏది అంటే అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ భారతదేశంలోనే పొడవైన ఏ వంతెన అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్లను కలుపుతుంది? ఆన్సర్ ఏ ధోలా సాదియా వంతెన. దీనిని భూపేన్ హజారికా సేతు అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ ప్రపంచంలోనే ఏకైక తేలియాడే జాతీయ ఉద్యానవనం కైబుల్ లాంజావో ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ బి మణిపూర్ రాష్ట్రంలోని లోక్తక్ సరస్సులో ఉంది. ఈ లోక్తక్ సరస్సు అనేది అంతరించిపోతున్న సంగై జింకలకు ఇది ఏకైక నిలయం. నెక్స్ట్ క్రింది వానిలో బంగ్లాదేశ్తో సరిహద్దు పంచుకోని ఈశాన్య రాష్ట్రం ఏది? ఆన్సర్ బి మణిపూర్ కేవలం మయన్మార్ దేశంతోనే అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉంది. బంగ్లాదేశ్తో దీనికి సరిహద్దు లేదు. నెక్స్ట్ నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఏ మేఘాలయలో షిల్లాంగ్లో ఈశాన్య మండలి ప్రధాన కార్యాలయం అనేది ఉంది. నెక్స్ట్ అస్సాంలోని మజులీ ద్వీపం ఏ నదిపై ఉంది? ఆన్సర్ బి బ్రహ్మపుత్ర. ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపమైన మజులీ ద్వీపం అనేది అస్సాంలోని బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉంది. నెక్స్ట్ ఈ క్రింది ఏ రాష్ట్రం గుండా కర్కట రేఖ ప్రయాణిస్తుంది? ఆన్సర్ బి త్రిపుర మరియు మిజోరాం. ఇది ఈశాన్య రాష్ట్రాల్లో కేవలం త్రిపుర మరియు మిజోరాం గుండా మాత్రమే కర్కట రేఖ అనేది వెళ్తుంది. భారతదేశంలో మొత్తం 8 రాష్ట్రాల గుండా కర్కట రేఖ అనేది ప్రయాణిస్తుంది. ఒకటి గుజరాత్ అనేది కర్కట రేఖ ప్రయాణించే మొదటి రాష్ట్రం. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రమైన త్రిపుర మరియు మిజోరాం. అతి ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది ఏ రాష్ట్రం గుండా అంటే మధ్యప్రదేశ్ గుండా. అలాగే చివరి రాష్ట్రం ఏది అంటే మిజోరాం. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో మయన్మార్ దేశంతో సరిహద్దును పంచుకొని రాష్ట్రం ఏది? ఆన్సర్ ఏ అస్సాం అనేది భూటాన్, బంగ్లాదేశ్తో సరిహద్దును కలిగి ఉంది, కానీ మయన్మార్తో భూ సరిహద్దు లేదు. నెక్స్ట్ మేఘాలయలోని కాశీ తెగవారు నిర్మించే లివింగ్ రూట్ బ్రిడ్జెస్ ఏ చెట్టు వేర్లతో తయారవుతాయి? ఆన్సర్ బి రబ్బర్ చెట్లు. ఫైకస్ ఎలాస్టికా అనే రబ్బర్ చెట్టు యొక్క దృఢమైన వేర్లను నదీ తీరాలకు ఇరువైపులా అల్లి ఈ వంతెనలు నిర్మిస్తారు. నెక్స్ట్ ప్రసిద్ధ అంబుబాచి మేళా ఏ దేవాలయంలో జరుగుతుంది? ఆన్సర్ డి కామాఖ్య దేవాలయం.
అస్సాంలోని గౌహతిలో ఉన్న ఈ శక్తిపీఠంలో ప్రతి ఏటా వర్షాకాలంలో ఈ ప్రసిద్ధ ఉత్సవం అనేది నిర్వహిస్తారు. ఏ ఉత్సవం అంటే అంబుబాచి మేళా. నెక్స్ట్ బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన భారతదేశంలోనే పొడవైన రోడ్డు రైలు వంతెన ఏది? ఆన్సర్ ఏ బోగీబిల్ వంతెన. ఇది అస్సాంలోని డిబ్రూగఢ్ వద్ద బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన దేశంలోనే పొడవైన రోడ్డు రైలు వంతెన. నెక్స్ట్ ఈ క్రింది వానిలో మొలకల పండగ అని పిలువబడే మిజోరాం ప్రసిద్ధ పండగ ఏది? ఆన్సర్ సి చెప్చార్కుట్. అడవులను నరికిన తర్వాత వసంతకాలంలో జరుపుకునే మిజోరాం ప్రధాన పండుగ ఇది. నెక్స్ట్ ఏ ఈశాన్య రాష్ట్రం చైనా, భూటాన్ మరియు నేపాల్ అనే 3 వేర్వేరు దేశాలతో సరిహద్దులను కలిగి ఉంది? ఆన్సర్ డి సిక్కిం. పశ్చిమాన నేపాల్, ఉత్తరాన చైనా మరియు తూర్పున భూటాన్తో సరిహద్దులను పంచుకుంటుంది. నెక్స్ట్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పులుల సంరక్షణ కేంద్రమైన నమ్డా నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంది? ఆన్సర్ సి అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ భారతదేశంలోనే మొట్టమొదటి చమురు బావి ఏ రాష్ట్రంలో కనుగొనబడింది? ఆన్సర్ సి అస్సాం. అస్సాంలోని దిగ్బోయ్లో దేశంలోనే తొలి చమురు నిక్షేపాలు అనేవి కనుగొనబడ్డాయి. ఏ సంవత్సరంలో అంటే 1889లో. నెక్స్ట్ ఈ క్రింది ఏ రాష్ట్రాన్ని ప్రపంచపు ఆర్కిడ్ రాజధాని అని పిలుస్తారు? ఆన్సర్ డి అరుణాచల్ ప్రదేశ్. ఈ రాష్ట్రాన్ని భారతదేశానికి అత్యంత తూర్పున ఉన్న రాష్ట్రంగా పరిగణిస్తారు. ఎందుకు పిలుస్తారంటే ఇక్కడ అత్యంత అరుదైన విభిన్న రంగుల్లో ఉండే అరుదైన పువ్వులు, అరుదైన ఆర్కిడ్లు సహజంగా పెరుగుతాయి. అందుకే ఈ రాష్ట్రాన్ని ఆర్కిడ్ రాజధాని అని పిలుస్తారు. భారతదేశంలో కనిపించే మొత్తం ఆర్కిడ్ దాదాపు సగం కంటే సుమారు 600కు పైగా ఆర్కిడ్లు అరుణాచల్ ప్రదేశ్లో మనకి కనిపిస్తాయి. నెక్స్ట్ ప్రసిద్ధ తావాంగ్ మోనాస్టరీ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ డి అరుణాచల్ ప్రదేశ్. దేశంలోనే అతిపెద్ద బౌద్ధ విహారమైన తావాంగ్ మోనాస్టరీ అరుణాచల్ ప్రదేశ్లో చైనా సరిహద్దుకు దగ్గరగా ఉంది. ఈ క్రింది ఏ ఈశాన్య రాష్ట్రం భూటాన్ మరియు మయన్మార్ రెండింటితోనూ సరిహద్దును కలిగి ఉంది? ఆన్సర్ డి అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన ఏ ఈశాన్య రాష్ట్రంలో నిర్మించబడుతుంది? ఆన్సర్ డి మణిపూర్లోని నోని వ్యాలీలో ఇజాయ్ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పియర్ రైల్వే వంతెన నిర్మించబడుతుంది. నెక్స్ట్ భారతదేశంలోనే క్లౌడెడ్ లెపార్డ్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? ఆన్సర్ సి త్రిపురలో ఉంది. ఆసియాలోనే అత్యంత స్వచ్ఛమైన గ్రామంగా గుర్తింపు పొందిన మావ్లింగ్ నాంగ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ డి మేఘాలయ. నెక్స్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపమైన మజులీని అస్సాం ప్రభుత్వం ఏ సంవత్సరంలో జిల్లాగా ప్రకటించారు? ఆన్సర్ సి 2016లో. నెక్స్ట్ జూమ్ సాగు ఏ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తుంది? ఆన్సర్ ఏ ఈశాన్య భారతదేశం. కొండ ప్రాంతాల్లో అడవులను నరికి కాల్చి చేసే షిప్పింగ్ కల్టివేషన్ లేదా జూమ్ సాగు ఇక్కడ తెగల ప్రధాన వృత్తి. నెక్స్ట్ మేఘాలయలోని గారో మరియు కాశీ తెగలలో అనుసరించే ప్రత్యేక సామాజిక వ్యవస్థ ఏది? ఆన్సర్ సి మాతృస్వామ్య వ్యవస్థ. అంటే ఇక్కడ ఆస్తి హక్కులు మరియు కుటుంబ వారసత్వం తల్లి నుండి కూతురుకు సంక్రమిస్తాయి. నెక్స్ట్ ఈశాన్య రాష్ట్రాల్లో ముత్యాల నగరం లేదా గేట్వే టు ఈస్ట్ అని దేన్ని పిలుస్తారు? ఆన్సర్ ఏ గువాహటి. నెక్స్ట్ భారత్ బంగ్లాదేశ్ మధ్య నూతన రైలు మార్గాన్ని ఏ రాష్ట్రం గుండా వేస్తున్నారు? ఆన్సర్ బి త్రిపుర. అగర్తలా నుండి అకోరా వరకు వేస్తున్నారు. నెక్స్ట్ భారతదేశంలో పొడవైన రోడ్డు రైలు వంతెన? ఆన్సర్ ఏ బోగీబీల్ వంతెన. ఇది ఏ రాష్ట్రంలో ఉంది అంటే అస్సాం రాష్ట్రంలో. నెక్స్ట్ బ్రహ్మపుత్ర నదిని అరుణాచల్ ప్రదేశ్లో దిహాంగ్ అని పిలుస్తారు. అయితే అస్సాంలో ప్రవేశించిన తర్వాత ఏమని పేరు? ఆన్సర్ సి బ్రహ్మపుత్ర నదిని అరుణాచల్ ప్రదేశ్లో దిహాంగ్ అని పిలుస్తారు. అయితే అస్సాంలో ప్రవేశించిన తర్వాత దానిని బ్రహ్మపుత్ర నది అని పిలుస్తారు. నెక్స్ట్ ప్రపంచంలోనే ఏకైక తేలియాడే పార్క్? ఆన్సర్ ఏ కైబుల్ లాంజావో. ఇది ఎక్కడ ఉంది అంటే లోక్తక్ సరస్సులోనే తేలియాడే జాతీయ ఉద్యానవనం. నెక్స్ట్ ఏ రాష్ట్రాన్ని మొలాసిస్ బేసిన్ అని పిలుస్తారు? ఆన్సర్ ఏ మిజోరాం. ఇక్కడ మెత్తని మరియు కంపాక్ట్ కాని నిక్షేపాలు ఉండడం వల్ల ఈ పేరు వచ్చింది. నెక్స్ట్ చుంబీ లోయ ఏ రాష్ట్ర సరిహద్దుకు దగ్గరగా ఉంటుంది?
చుంబీ లోయ అనేది సిక్కిం రాష్ట్రానికి దగ్గరగా ఉంటుంది. ఇది భారత్, భూటాన్ మరియు చైనాను కలిపే ట్రై జంక్షన్ వద్ద ఉంది. నెక్స్ట్ ఈశాన్య మండలికి చైర్మన్గా ఎవరు ఉంటారు? ఆన్సర్ ఏ కేంద్ర హోంమంత్రి. నెక్స్ట్ అస్సాం నుండి విడిపోయి 1972లో ఏర్పడిన రాష్ట్రాలు ఏవి? ఆన్సర్ డి పైవన్నీ మేఘాలయ, మణిపూర్ మరియు త్రిపుర. నెక్స్ట్ 6వ షెడ్యూల్లో ఏ ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి? ఆన్సర్ ఈ పైవన్నీ 6వ షెడ్యూల్లో అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం ఈ రాష్ట్రాలు ఉన్నాయి. నెక్స్ట్ ఈశాన్యంలో మొట్టమొదటి మెడికల్ కాలేజీని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ డి అస్సాంలోని డిబ్రూగఢ్లో ఏర్పాటు చేశారు. ఈశాన్య ప్రాంతానికి మొట్టమొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏ నగరాల మధ్య నడుస్తుంది? ఆన్సర్ డి గువాహటి నుండి న్యూ జల్పాయ్. నెక్స్ట్ సిక్కింను కలుపుతూ నిర్మించిన తీస్తావి జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏ నదిపై ఉంది? ఆన్సర్ డి తీస్తా నది. నెక్స్ట్ సాంక్చురీ ఆఫ్ బర్డ్స్ అని పిలువబడే కోనోమా గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది? ఇది భారతదేశపు మొదటి గ్రీన్ విలేజ్. ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఆన్సర్ ఏ నాగాలాండ్ రాష్ట్రం. నెక్స్ట్ అస్సాం అత్యున్నత పురస్కారమైన అస్సాం వైభవ్ ఎవరికి దక్కింది? 2024లో మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన రంజన్ గొగోయ్కి దక్కింది. నెక్స్ట్ ఏ రాష్ట్రం నల్ల బియ్యంకు GI ట్యాగ్ పొందింది? ఆన్సర్ ఏ మణిపూర్. నెక్స్ట్ సెలా టన్నెల్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఆన్సర్ డి అరుణాచల్ ప్రదేశ్. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన బైలేన్ టన్నెల్. నెక్స్ట్ ఈశాన్య రాష్ట్రాల్లో విస్తీర్ణంలో అతిపెద్ద రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ అయితే 2వ స్థానం ఏది? అస్సాం. నెక్స్ట్ భారతదేశంలోనే అత్యంత తూర్పున ఉన్న బిందువు ఏది? ఆన్సర్ ఏ కితుబు అనేది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అంజవ్ జిల్లాలో ఉంది. ఇదే భారతదేశంలోనే అత్యంత తూర్పున ఉన్న బిందువు. ఇందిరా కోల్ అనేది లడఖ్లోని సియాచిన్ గ్లేసియర్ సమీపంలో ఉంది. భారతదేశంలోనే దక్షిణ కొన ఏది అంటే ఇందిరా పాయింట్. ఇది అండమాన్ నికోబార్ దీవుల్లోని గ్రేట్ నికోబార్లో ఉంది. అలాగే భారత ప్రధాన భూభాగం వరకు అయితే తమిళనాడులోని కన్యాకుమారి చివరి ప్రాంతం. తూర్పున ఉన్న కొన ఏది అంటే కితుబు. ఇది అరుణాచల్ ప్రదేశ్లోని అంజాజ్ జిల్లాలో ఉంది. అలాగే పశ్చిమ కొన గుహర్ మోతి. ఇది గుజరాత్లోని కచ్ జిల్లాలో ఉంది. ఇవి భారతదేశానికి ప్రధానంగా ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర 4 చిట్ట చివరి ప్రాంతాలు. నెక్స్ట్ భారతదేశంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ఏది? ఆన్సర్ ఏ మేఘాలయలోని మాసిన్రాంలో భారతదేశంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం.